వాట్సాప్ నానమ్మా నాని ఇవేలా పడిపోయా? ఇందాక నేను చూసాను, అప్పుడు బానే ఉన్నాయి. ఎవరు పడేశారు ఇవి? అభి, ఇదంతా వీళ్ళు పాటు చేశారు, అది కూడా కావాలనే. అవునా? వీళ్ళింట్లో వీళ్ళు పడైపోతే ఎవరు పడేస్తారు? నువ్వు పడేస్తావా? ఎవరైనా ఇలాంటి జోక్స్ వేస్తారా? పడేయండి, కాళ్ళతో తను పడేయండి, ఏమవుద్ది? అభి, నేను జోక్ చేయడం లేదు. ఏంటి అనయ్య, తను మాటల ఉద్దేశం ఏంటంటే, నువ్వే చూడు, నాన్నమ్మకి ఈ డెకరేషన్ అసలు నచ్చలేదట. వీళ్ళు వస్తేనే కోపంతో ఇవన్నీ పడేశారు. నేను చెప్పాను మీరేమాత్రం టెన్షన్ పడకండి, నేను ఇదంతా చేంజ్ చేస్తానని. తను నా ఉద్దేశం చెప్పింది, రైట్? తను ఇంకా ఏమేమి నచ్చలేదో అవన్నీ పీకి పారేయండి. ఎంజాయ్ చేయండి. పదండి నాన్నమ్మ, మనం వెళ్ళి ఫొటోస్ తీయించుకుందాం. పదండి. లిజన్, ఆలియా ఇప్పుడు నా సెక్రటరీ నికిత తను వస్తే కనుక ఇప్పుడు నా గదిలోకి పంపించు. నా డ్రెస్ సెలెక్ట్ చేయాలి. అనయ్య, డ్రెస్ సెలెక్ట్ చేయడానికి నిఖిత ఎందుకు రావడం? తను ఉందిగా. అరే, తనుకేం తెలుసు నేనేం వేసుకుంటాను ఏం వేసుకోను? అంటే నిఖితకు తెలుసు ఆల్రెడీ నేను ఏ డ్రెస్లు వేసుకుంటాను. తను వాటిని రిపీట్ చేయదుగా. మెహందీ కదా, కొత్త డ్రెస్లు రావాలిగా. రాబిన్, ఇవన్నీ తీసిపడే డూడ్. నానమ్మ వాళ్ళకి నచ్చలేదంట. అభితో ఎందుకు చెప్పనివ్వలేదు నన్ను? ఇవన్నీ వాళ్ళ నాన్నమే కావాలని చేసిందని. నీకేమైనా మైండ్ చెడిపోయిందా ఏంటి? నానమ్మ నువ్వు ప్రజ్ఞ అనుకుంటున్నావా? వాళ్ళ గురించి నువ్వు ఏది చెప్పినా అనే వినడానికి. నానమ్మ అక్కడ నానమ్మ. షీ మీన్స్ ద వాల్ టు హిమ్. వాళ్ళకి వ్యతిరేకంగా నువ్వేమైనా చెప్పావనుకో, అన్నయ్య వెనక ముందు చూడకుండా నీ క్లాస్ పీక్తాడు. అయినా నువ్వేమనుకుంటున్నావు? నానమ్మ ఇదంతా వాళ్ళు కోపంగా ఉండి చేస్తున్నారనుకుంటున్నావా? వాళ్ళు వాళ్ళ కోపాన్ని చూపించడం లేతాను. వాళ్ళ ప్లాన్ ఏంటంటే నీకు కోపం తెప్పించి ఏదైనా రాంగ్ చేయించాలని, ఆ కారణంగా అన్నయ్య నీ మీద తన కోపం చూపించాలని అనుకుంటున్నారు. అందుకని ప్లీజ్ సైలెంట్గా ఉండు, రిలాక్స్డ్గా ఉండు. ఏదెలా జరుగుతుందో దాన్ని అలా జరగనివ్వు. లేదంటే కష్టపడి వేసిన ప్లాన్ మొత్తం స్పాయిల్ అవుతుంది. నేను చూశాను. అదే అభి సార్ సిస్టర్ ఆలియా వాళ్ళవి ఫోటోలు క్లిక్ చేయడం చూశాను. నేను కూడా ఆశ్చర్యపోయాను. తను ఆయన్ని ఆపడానికి బదులు వాళ్ళని ఫోటోస్ ఎందుకు క్లిక్ చేస్తుందా అని. ఇక అభి సార్, ఆయన ఎంత మత్తులో ఉన్నాడంటే అసలు ఆయన ఏం జరుగుతుందో ఏమీ గమనించడం లేదు. కానీ అభి ఓవర్గా ఎప్పుడూ డ్రింక్ చేయడు. మరి ఆ రాత్రి ఎలా? లెట్ మీ టెల్ యూ దట్ ఆయన స్వయంగా తాగలేదు డ్రింక్. ఆ ఆలియా ఆమె బలవంతంగా తాగించింది. ఒకసారి బ్రతిమలాడి, ఇంకోసారి చీట్ చేసి. నాకైతే షాకింగ్ గా అనిపించింది తెలుసా, ఒక చెల్లెలు సొంత అన్నయ్యకి అంత ఓవర్గా డ్రింక్ ఎందుకు తాగిస్తుందా అని. దెన్ ఐ థాట్ ఏదైనా హ్యాపీ ఒకేషన్ ఉందేమోనని, సెలబ్రేట్ చేసుకుంటున్నారేమోనని. ఓకే, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. కానీ అయితే నువ్వు ఈ విషయాలన్నీ అభి ముందు చెప్పగలవా? యు నో వాట్, నువ్వు అలా చేస్తే అభికి పెద్ద ఫేవర్ చేసినట్టు అవుతుంది.